ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజైతే క్యాప్సికమ్ అండ్ పొటాటోతో గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఈ గ్రేవీ రెసిపీ అనేది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ అయితే పొటాటో తీసుకున్నాను. హాఫ్ కట్ చేసుకొని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే ఇలా పొట్టు తీసుకునేలాగా ఉంటుంది. ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతుంది. వీటిని పొట్టు తీసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా క్యాప్సికమ్ తీసుకోవాలి. క్యాప్సికమ్ నేనైతే ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకుందాము. దీని లోపల ఉండే గింజల్ని కూడా పక్కకు తీసేసి కట్ చేసుకున్నాను. ఆనియన్ని కట్ చేద్దాము. అలాగే ఆనియన్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకుందాము. ఈ టమాటాలు ఇలా కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర తీసుకుందాము. కొత్తిమీర కూడా ఒక కట్ట వరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నా. ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ గ్రీన్ చిల్లీస్ తీసుకోవచ్చు. నేనైతే 6 వరకు తీసుకున్నాను. వీటన్నిటిని కూరగాయల్ని కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నా. ఫస్ట్ అయితే పక్కన ఒక బౌల్ తీసుకొని 2 గరిటెల పెరుగు వేసుకోవాలి. ఇందులోనే సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటున్నా. గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్. వీటన్నింటినీ చక్కగా కలుపుకుందాము. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనే 2 స్పూన్స్ కారం వేసుకుందాము. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర తరుగు కూడా కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకుందాము. వీటన్నిటిని కలిపి పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని కళాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేయాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒక బౌల్లోకి అయితే పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని ఒకసారి తిప్పుకుందాము. దీనిలోనే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి తిప్పి మూత పెట్టుకుందాము. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గ్రేవీ మిశ్రమాన్ని కొంచెం వాటర్ వేస్తూ కలుపుకొని ఈ టమాటాలో వేయాలి. ఈ గ్రేవీ అనేది ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని గ్రేవీలో వేసుకోవాలి. ఒకసారి తిప్పి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. ఇందులోంచి ఆయిల్ బయటకు తేలుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేయాలి. ఈ పొటాటోస్ని చక్కగా తిప్పుకోవాలి. ఈ గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలాగా తిప్పుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు ముందుగా వేయించుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్ వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఈ కసూరి మేతి అనేది షాప్లో దొరుకుతుంది. ఇది కూడా ఈ గ్రేవీలో వేయాలి. లాస్ట్లో వేసుకోవాలి. దీంతోపాటు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, మనకి టేస్టీ అయిన గ్రేవీ రెసిపీ అనేది రెడీ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.